నాగారం. సైడ్ పెట్టాలి. చాలా ఇల్లు కూడా అంత సోలో కట్టి పడేసిండు. మన పొలగం పేసినట్టయింది ఉడుకుతాను. అదే. కిటికీ కిటికీ ఆ రోజు అట్టున్నది. 50,000 అన్నట్టు చెప్తున్నా. 99 అంటే ఎంత పెద్దరా? 30 అయింది. 30 కాలే ఇంకా. 30 కాలే సార్. మరి ఒక్కొక్కరు విండో అయితే అయినా కూడా దగ్గర నుండి వస్తుంది కావచ్చు ఒకవేళ విండో. మేనమామ వేసిండు ఇట్లా సేమ్ అత్త వాళ్ళు ఇట్నే ఉండే వాళ్ళది కూడా విండో వేసిర్రు. విండో కదా? విండో వేసిర్రు. డోర్ మన ఇది వేయలే, దర్వాజా వేయలే. ఏలే కానీ ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఇది 90-95% కావాలి. ఇది 100% కూడా కావాలి లెక్క. వస్తారు కిటికీ వేసుకుంటావా? మీరు ఏదంటే అది కానీ సెట్టింగ్ ఉండాలి. నేనేమంటానంటే నీ అభివృద్ధి స్థానాలు నువ్వే ఇబ్బంది. ఇప్పుడు నీకు కూడా చెప్పినావు, ఇప్పుడు ఇదైతే గిట్లా గిదైతే గిట్లా అని చెప్పినావు. దాన్ని అప్పుడు ఇటు నుంచే ఎక్కువగా మనకు నడవడం అనేది నీకు ఎక్కువ శుభస్థానాలు. కానీ ఎట్లా అని ఒకళ్ళు తీసేస్తాం మరి. ఎట్లా తీసారు? అది ఏమైతుంది, ఎవరు వాడుతుంది? సూపర్ ఉన్నది. కాంటాక్ట్ అయితే బాగానే పోతుంది కానీ ఈ నైరుతి స్థానం దెబ్బతింటాను. ఏముండాలి అన్నట్టు అంటే ఇప్పుడు మనము ఎంత ఏది చేసినా, ఇప్పుడు ఒక ఎకరంలో ఇల్లు కట్టినా, చుట్టూ చెట్లు గిట్లా పెట్టుకున్నా, ఇల్లు వరకు టోటల్ ఇల్లు కట్టేసుకొని ఇల్లుకు సంబంధించిన చుట్టూ తిరుగుతట్టు ఉంచుకొని ఖరారు కూడా సెట్ చేసుకొని ఎక్కడో ఒక గేటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా నాదే అంటే ఏమవుతుందంటే వెనక సైడు 3-4 ఫీట్ల వరకు, కనీసం 5 ఫీట్ల వరకు భరిస్తుంది ఈ ఇల్లు. ఈ వెనక సైడ్ ఈ నుంచి ఇప్పుడు చెద్దర్లు ఇట్లా నిండేసి చూసినా, ఆ గోడ వరకు దగ్గర దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి 36-37 ఫీట్లు ఉంటుంది. ఈ 36-37 ఫీట్లు అంటే ఇదంతా దీని మీద పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు విషయం గోడ కట్టేస్తున్న లోపు కట్టేసుకొని నేనేమంటానంటే ఇల్లు వరకు స్పెషల్ గా నీట్ గా ఇల్లు కట్టేసుకొని దాని చుట్టూ పరారు కూడా పెట్టేసుకొని గేటు ఇల్లు ఇదంతా టోటల్ మీకు గడ్డి పెట్టుకో, పిడక పెట్టుకో, చెట్లు పెట్టుకో, చెమ పెట్టుకో. అదే ఓకే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీన్ని అయితే బాగా చేద్దాం. నువ్వు బాగా చేయాలంటే ఒకటే ప్లాన్. ఇప్పుడు అక్కడ నుంచి ఉందా కోళ్ళు తిరుగుతున్నాయి కదా, దీని నుంచి ఒక 3 ఫీట్ల నైట్ విధానంతో ఒకటి గ్రీన్ కట్టేసి కర్రల బాకి కట్టేసి, ఇప్పుడు కర్రలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ వేసి ఎన్ని ఇండ్లు అవుతుందో ఈ రేకులు కూడా వేసి, ఈ ఇల్లుకి ఇటు రేకులు ఉండొచ్చు అనే స్వామి. దానివల్ల ఇల్లును మొత్తం మూత పడితే అకాల మరణంలు సంభవిస్తాయి. ఈ ఇల్లును మొత్తం టోటల్ డైవర్ట్ చేసి పడేసింది ఇల్లు. దీనికి చూడు ఈ కర్ర ఇటున్నది, ఇగో ఇది దాటిపోయింది. దీనివల్ల ఏమైతుంది అంటే వాళ్ళు చేసిరు కానీ ఇప్పుడు వాళ్ళు చేసినాక ఇంకో పని చేసారు. అటు చూడండి, ఈ కర్రలు మొత్తం చుట్టూ దీనికి ఇల్లుకు సెట్ చేసారు. అంటే ఈ ఇల్లుకు ఆ కర్రల వరకు ఈ రెండు మాయ అన్నట్టు చేసారు. అంటే అవతల జాగ లేదన్నట్టు చేసారు. అవతల జాగ దీనికి ఇల్లుకు లేదని చెప్పారు ఆ కర్ర ఇట్లా చేసి. అయితే ఏమైతుంది, ఇల్లు కనుక మళ్ళీ జాగ లేదు అన్నప్పుడు ఏమైతుందంటే వాయువ్యం మొత్తం ముట్టబడ్డది. అవతల మొత్తం ఎడ్ల కొట్టాలకి గడ్డిది కాబట్టి అదేం పడతలేదు ఎఫెక్ట్. దీనికి ఇదే మూలం చేసుకున్నారు. ఈ రేకుల కప్పు ఎట్లా చేయాలి? ఈ రేకుల కప్పు అంటే దీనికి ఈ ఇల్లుకు దీనికి సంబంధం లేకుండా గ్రీన్ పెట్టుకోవాలి. అసలు నీ ఇంటి పర్పస్ లో ఏడుంటానో ఏం కదా, ఉన్న 4 రూములు అయినా దాని చుట్టూ పరారు కూడా చక్కగా డోరు గీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రలన్నీ ఏమవుతాయి అంటే ఇప్పుడు దీనికి పోటీ అయ్యి ఇప్పుడు ఆ నాగలు పెట్టింది అదంతుండి అటు వాయువ్యం మొత్తం దెబ్బతింది. అంటే నేను ఇది వేసి ఇప్పుడు గుడిసే ఉండే ఇక్కడ గుడిసె ఉంది ఒకటి, ఇంకోటి గుడిసే ఉండే. ఒక్కటి మాత్రం చెప్పదలసింది అంటే ఇప్పుడు ఇదైతే సూపర్ కాంటాక్ట్ ఉన్నది. ఇది వీలైతే కూడా ఇట్లా దీనికి సెపరేట్ చేసుకుంటేనే ఏమైనా వీలైతే స్లాబ్ తీసేసుకొని రేపు ఫ్యూచర్ లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఇల్లు కట్టుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కూర్చోబెట్టాడు. ఆ రోజు కూర్చోబెట్టి వాడు కరెక్ట్గా ఉన్నాక చుట్టూ ఉంటాయి చూసినావు అన్ని, వాడు పోతా అంటే బండి మీద వాడు పోతా అంటాడు మంచిగా. వెనక వాళ్ళ కూర్చున్నాడు ఏం చేస్తాడు, వాడు కూడా కూర్చోవాలి కదా. పోయేటప్పుడు ఎవడన్నా పొరక పడిపోతా పొరకను గుంజినట్టు ఉంటాడు. దీని తగ్గట్టు ఇది ఎదురేసినట్టు, దీనికి ఇది ఎదురేసినట్టు. దీనికి ఎదురు కాకుండా ఏం చేయాలంటే దీని మధ్యలో ఏదైనా కట్టుకోవాలి. ఎందుకంటే పూర్వం ఏం చేశారు, రాతి కొట్టాలు కానీ లేకపోతే కంది పొరకలు కానీ
ఇట్లాంటి ఏదైనా దళ్ళు కానీ కట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆ జాగాను మనం భాగిస్తాం. మొత్తం భూమండలం మొత్తం భాగిస్తామా కానీ నువ్వు అది నీది ఇది నాదానికి ఎట్లు బతుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు గ్రీన్ కట్టిపడి అక్కడ నుంచి ఇక్కడ మంచిగా నీట్గా దీనికి ఒక 3 ఫీట్లు 4 ఫీట్లతో నింపుకొని కట్టేస్తే ఇల్లు మీద దోషం పడదు. అందుకని ఇంట్లో కూర్చున్నప్పుడు నైరుతి వెనక సైడ్ బాగా పెరుగుతున్నట్టు అందుకే రేట్ వచ్చింది. బాగా పెరుగుతుంది. దీన్ని ఇటు సెట్ చేసుకొని ఇల్లు వరకు సెట్ చేసుకో, గ్రీన్ కట్టుకొని ఆ రేకులు మొత్తం తొందర పైగా సెట్ చేసుకో. పరారు కట్టుకొని ఇల్లుకు కరెక్ట్ చేసుకుంటామంటున్నావు. పరారు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు ముగ్గు పోసేసి ఇటు నుంచి ఇటు పోసేసుకుంటే నీకు ఎంత మళ్ళీ నువ్వు ఇళ్ళ నుంచి ఇంటి వెనక ఇళ్ళ నుంచి వెనక కూడా పోవద్దు. ఇప్పుడు ఇట్లా గోడ వస్తుందా, నువ్వు ఏమైనా ఆ గేట్ నుంచి అట్లా బయటికి పోవాలి. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి వచ్చిపోతే మళ్ళీ నైరుతి దెబ్బతింటుంది, వాయువ్య నైరుతి. అట్లా పోవద్దు. ఇల్లు వరకు ఏది ఉన్నా నీకు ఒకటి ఇల్లు కట్టినామంటే దాని చుట్టూ పరారు కూడా ఉండడం అనేది ఒక మన షర్ట్ వేసుకున్నట్టు. ఎండకు వానకు చలికి ఎట్లా రక్షిస్తుందో ఈ ఇల్లు కూడా చుట్టూ పరారు కూడా అంత క్షేమస్థాయంగా ఉంటుంది. చాలా మంది కట్టినాము అంటే కట్టినాక దానికి కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఇల్లు కట్టముందుకు నేను బాగుండే ఏమో ఇల్లు కట్టినాక అప్పుల పాలవుతానా, ఇల్లు కట్టినాక పిల్ల. నేను చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి అనమాట. ఈ ఇల్లు ఓన్లీ నువ్వు గ్రీన్ కట్టుకో. ప్రస్తుతం గ్రీన్ తీసుకొచ్చి పటాపట ఇడుకో కర్రాబాతు ఇటు నుంచి ఇటుకు ఒక 5 ఫీట్లు, అటు నుంచి ఒక 5 ఫీట్లు. ఆ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా ఇంకా స్థలం? ఆ మధ్యలో మీ వాళ్ళదే కదా. ఆ మధ్యలో ఏమైనా అటు ఇటు కట్టుకుంటానంటే కట్టుకో, లేదు అంటే ఉండని. ఎందుకంటే మధ్యలో కూడా అట్లా కట్టుకో. ఇది మాత్రం కరెక్ట్ ఇటు పోయాల్సింది ఇంకో ఈ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కరెక్ట్ గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 ఫీట్లు ఉంటుంది. చుట్టూ 5 ఫీట్లు పెట్టుకో. చుట్టూ 5 ఫీట్లు పెట్టుకొని అక్కడ కర్రబాతి సెట్ చేసుకో. నీ ఇల్లు వరకు రక్షణార్థం తీసుకో. నేను అన్నిటికన్నా విధానం ఏంటంటే ఈశాన్య మూల చీకటి అయింది అనుకో, ఆడ ఉత్తర దర్వాజా ఉండాలి, తూర్పు దర్వాజా 2 ఉంటే ఆడ వెలుగు వస్తుంది. అది లేదు ఇది లేదు, ఈ మధ్యలో గర్భస్థానం పెట్టిరు. వెనకటలందరూ ఇట్లే పెట్టిరు, నేను కాదు అంట్లే. కాకపోతే శాస్త్రంలో ఏ ధర్మం చెప్పింది అంటే ఆడ కిటికీ పెద్దది పెట్టాలి, అది లేదు. రెండోది ఇంకొకటి ఆలోచించేవాళ్ళంటే ఇన్ని మూలల కన్నా మొదటగా పూజ చేసేది ఈశాన్య మూల. ఆ పూజ అక్కడ చేయాలి. అసలు శంకుస్థాపన పూజ అనేది మొదటగా శంకుస్థాపన రాయేసి పునాదుల రాయేసి శంకుస్థాపన పూజ చేసి వారి భర్తలు ఎవరి పర్పస్ బలం ఉందో చేసేది అక్కడ. ఆడ మూలే ఈ చీకటి పడ్డది. మనం ఏం చేస్తాను, ఇక ఏదో నడుస్తాను కదా అంటారు. అన్నిటికీ ఇన్ని ధాన్యాలను ధనాలను డబ్బులను మన విధానాలను అన్ని రకాల సర్టిఫికెట్లు గిటిఫికెట్లు దాచేదంతా ఏంటిది? ఇల్లే. 100లో 90-95% ఇల్లే. గృహమే గొప్పది. ఏ జాతక దోషాలను తొలగించగల శక్తి ఒక గృహానికి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఉత్తర స్థానం పెట్టమనేది మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది, ఈ తర్వాత వాస్తవంగా ఇప్పుడు 6:30 కనుక వేరే తెస్తే ఇది కూడా పోతుంది. ఇది కొత్తవి మార్చుకోవాలి. ఇప్పుడు మరి చేసారు బాగా మంచిగా. ఇంకొక కథ కూడా చేసినావు కానీ ఇక్కడ కాదు, దర్వాజా దీన్ని అసలు ఇక్కడ పెట్టాలి. తర్వాత ఇంతే నాన్నగారు ఇంతే చెప్తుంది. వెనకట్లకి ఈ సెల్ఫుల్లే మొత్తం ఈ సెల్ఫ్ పర్పస్ ఇక్కడ నువ్వు ఇల్లు పిలిచి నడితే దేవుడు రూమ్ అంటారు. దీన్ని డోర్ ఉండాలి. ఇప్పుడు ఈ సెల్ఫ్లు ఉన్నాయా, ఇది డోరే. ఇది అది కాదు, దీనికి ఉందా, దీనికి ఎదురుగా అది అక్కడ అన్నమాట. దీనికి ఎదురుగా సేమ్ ఇది ఆట. దీన్ని వైకుంఠ పాల ఆట అంటారు. దీన్ని ఇట్లా దీనికి ఎదురుగా అది వస్తుంది. 1+2 తర్వాత లెక్క. ఇక ఈశాన్య బలం ఇక కిటిక్ కాదు అసలు లెక్క. ఇది కిటిక్ కాదు, ఇక్కడ డోరే అసలు దర్వాజా. ఇది చెప్తున్నా మాట చెప్తున్నా, నీ ఇష్టం ఉంటే అది పెట్టండి. ఈ 2 అయినాయా, 3 అయినాయా, 1 2 3 అయినాక ప్లస్ అక్కడ 1 4. ఇక ఇక్కడ దీనికి ఒకవేళ పెడదాం అనుకుంటే స్వామి, దీనికి ఎదురుగానే పెడదాం అనుకుంటే ఇక్కడ కిటికీ పెట్టేసి 4 ఫీట్ 4x4 కిటికీ పెట్టుకోవాలి. వెంగల్గా మంచి గాలి ఇట్లా వస్తుంది. 1+2 కిటికీలు వచ్చిన సరిపోతాయి. దియో ఇక ఆడ డోర్ వస్తుంది కదా, అక్కడ డోర్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇది మూసేయాలి. అట్లా 1 2
ఇప్పుడు ఒకటి వస్తుంది ఆరు బాబు ఇది ఇక్కడ సైడ్ ఒక డోర్. ఈ రెండు డోర్లు. దీన్ని వీలైతే మూసేది దీన్ని ఇక. గర్భస్థానం కూడా తీసి ఆడ పెట్టినాక ఇక్కడ అవసరం లేదు. అడవికి ఇది అవసరం లేదు. ఇంకెందుకు ఇప్పుడు ఈయనే పెట్టుకుంటాను, ఇక్కడ అవసరం కూడా లేదు. అంటే అంత డిఫరెంట్ చేయకుండా మరి ఇది ఒక్కటి పెడతావా? ఇది ఒక్కటి పెడతావా? ఇది ఒకటి పెడతా ఇక. ఇది ఉండని మరి ఉండని. ఇప్పుడు ఒకటి తర్వాత రెండు, ఇది ఒకటి మూడు దర్వాల వరకు, అదొకటి 4 అయిపోయిందా? ప్లస్ కిటికీలుగా అదొకటి, ఆ రూమ్ లో ఒకటి, ఆ రూమ్ లో ఒకటి, రెండు అయినాయా? 2 ప్లస్ ఇది ఒకటి. పెద్దదా ఇష్టం. 2 3 అయినాయి, అదొకటి 4. 4 అంతే. ఇంటూ 2 పెట్టు రాదు, 3 చిన్నది పెట్టు. రూమ్ చిన్నది ఉంది కదా, ఇది పెద్దది పెట్టు. ఇప్పుడు ఈ సైజ్ కిటికీ సైజ్ ఎంత ఉన్నారు? ఇక్కడ వరకు ముద్దును చూసినావా? ఇక్కడ వరకు ఇక్కడ నుంచి గ్యాప్ ఉండాలి. పరారు కూడా పోతుంది. పోయినాక ఆ నుంచి ఇక్కడికి రేకులు వేసుకుంటాం. ఒక 18-20 ఫీట్లు వేస్తావు ఇటు రేకులు, అది అయిపోతుంది. ఆ రేకులకు మధ్యలో ఈ బాత్రూమ్ లాట్రిన్ మధ్యలో ఒక 3-4 ఫీట్లు ఉంటుంది. వదలాలి, తప్పు కదా. మళ్ళీ ఆ నుంచి నువ్వు ఇంత బార్కాస్ ఎత్తావు, వీటి దిల్లు తలుగుతావు, డైరెక్ట్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లుకు రేకులు. ఇటు ఎందుకు మరి రేకులు నీకు? అవసరం లేదే కానీ వెనకాల భూమి ఉంది పెట్టడం వద్దు. ఇక్కడ వేసుకోవడం వల్ల ఇల్లు ఇట్లా ఎల్లాకారం ఇల్లు అయింది అనుకో, మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎట్లకు వాటికే కదా. ఇంకా చాలా ఇంకా అటే చూసుకో, ఇటు వద్దు. ఇటు ఏమైనా బాత్రూమ్ లాట్రూమ్ ఇక్కడ వేసుకో, వీలైతే అక్కడ వేసుకో. నీ ఇష్టం. ఇటు ఎంగలు ఉంచుకో, ఇటు పరారు కూడా కట్టుకో సింపుల్గా ఫస్ట్. ఓకే, ఇది అయిపోయినాక ఇటు ఏంది, ఇటు గేట్కి ఇక్కడ ప్లాన్ చేసుకో. గేట్ కూడా ప్లాన్ చేసుకునేది కూడా ఒక ప్లాన్ ఏంటంటే ఈశాన్య మూల మళ్ళీ దెబ్బ తినకుండా చెయ్యి. ఎట్లా చేయాలంటే ఇప్పుడు సైడ్ ఆడ జాగ ఉందా ఇటు సైడ్? ఇప్పుడు ఇక్కడ ఇటు ఎంత ఉన్నది? ఇట్లా ఎంత ఉంది? మొర నుంచి ఇట్లా ఉందా? ఓకే, ఇక్కడ అట్లా ఉన్నప్పుడు ఇక్కడ గెట్రా ఎంత ఉంది నీకు? గెట్రా ఎక్కడ ఉంది? అట్లే ఆ నుంచి ఒక 2 ఫీట్లు వదిలిపెట్టాలి మళ్ళా. ఇదేనా వాయిల్ చెట్టేనా? ఆ వాయిల్ చెట్టు కంచని అంటే మరి నీకు ఎంత ఉండాలి గేట్ పర్పస్? ట్రాక్టర్ ఇటు రావాలా? అయితే ఇక్కడ ఉంది కదా, అక్కడ ప్రధానంగా గోడ ఇటు పెడతావా? కొత్తలో గోడ తర్వాత పెడతారు. ఇక్కడ పిల్లర్ అయ్యి ఇక్కడ పిల్లర్ వేసి వాటికి వేయద్దు కదా. ఇప్పుడు కాదు మరి వాళ్ళకి వెనక సైడ్ జాగలేవా? అట్లాంటలేదు స్వామి. ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఇన్నే పెడతాను అంటే నీకు వెనక సైడ్ వాళ్ళకి ఏమన్నా పొత్తులు ఏమన్నా గెట్టు అట్లా ఉంటాయి కదా. ఉన్నాయి కానీ గోడనే కట్టుకుంటా. సరే అయితే ఒక పని చేయి, ఈ నుంచి ఇక్కడికి ఒక 2 ఫీట్లతో ఇక్కడ పెట్టు. 2 ఫీట్లతో ఇక్కడికి వేసి ఇక్కడ దిమ్మేసుకో. ఇక్కడ దిమ్మి పెద్దది. ఈ నుంచి ఇడికి 10.5-11 ఫీట్ల హైట్ తోని గేట్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ దిమ్మి పెట్టు. ఆడ దిమ్మి పెడితే ఇటు పెద్దల గేట్ వస్తుంది. ఇటు ఉందా రోడ్? ఇట్లా పెట్టు. 10 ఫీట్లు చాలు, మరి 12 ఎందుకు? ఆ గోడ కట్టాచ్ తిరిగింది కొంచెం, కాబట్టి నీదే కాంటాక్ట్ పెట్టుకోవాలి. అంటే నీదే కరెక్ట్ పెట్టుకోవాలి. ఈ ముద్దు ఉంది కదా, ఇది చిత్తపల్క మండ గిడ, ఆ మండ సాయగా ఒక దిమ్మి వస్తుంది ఇసుంట. దీని మధ్యలో 11.5-12 ఫీట్ల హైట్ పెట్టుకొని గేట్ పెట్టేసుకో, సరిపోతుంది. ఇక్కడ నీకు దిగువ స్థానం ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే డైరెక్ట్ గా ఇక్కడ ఎర్జిక్ కట్టకుండా ఇక్కడ 2 ఫీట్లు వదిలిపెట్టాలి నీ గేట్. అట్లా వదిలిపెట్టి అయినా కూడా అది కూడా అట్లా చేసారుగా. ఇప్పుడు ఇక్కడ దాకా ఎక్కడ వరకు ఉంది జా? ఓకే, ఇప్పుడు నీకు మీ అన్న జాగా ఉందంటున్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ఉంది చూసినావు? అక్కడ మన తాటికమ్మ అది, ఆ నుంచి ఈ ఇల్లు నుంచి ఒక 5 ఫీట్లు పెట్టుకో. 5 ఫీట్లు పెట్టుకొని వీలైతే ఇటు గోడన కట్టుకో. ఇప్పుడు పరారు గోడ కట్టుకొని ఇప్పుడు ఇది కూడా నీదేనా? ఇటు పోవాలా? ఇటు ఇది ఆల్రెడీ అందరికి ఇదేనా? అయితే ఒక పని చేయి, మరి అందరికి ఇది ఉన్నప్పుడు ఈ ఇటు వరకే కట్టుకోవాలి. ఇక ఆ లెంత్ తీసుకొచ్చి ఈ లెంత్ ఇట్లా కలుపుకో. ఎత్తావా రూమ్? ఎందుకు? ఒక పని చెప్తాను మంచిగా. మేస్త్రీలు ఉన్నారు, మీరు అందరు ఉన్నారుగా. దీనికి ఒక 5 ఫీట్లు వద్దులైతే దీనికి ఒక 2 ఫీట్ల లెంత్ తోని ఇప్పుడు ఈ బండి ఉన్న కాడ నుంచి
2 ఫీట్ల లెంత్ పరా తీసుకో. పరా తీసుకున్న అవతల రేకులు వేసుకో. ఇప్పుడు నువ్వు పూజ జరుగుతుంది పోతా అంటానుగా, మాకు సంబంధం లేదు. ఈ దోషం లేకుంటే ఇల్లు ఓకే ఉంటది. అయిన తర్వాత ఈ 2 ఫీట్ల అవతల నుంచి నువ్వు వాటి ఇంకా పెద్ద ఇల్లే కట్టుకో. రేకుల షెడ్ వేసుకున్నా ఇంకా తప్పలేదు. ఇక నువ్వు రేకుల షెడ్ వేసుకో, ఇక నువ్వు బాగా చెప్పుకో. ఎవరు పెడతాను ఎక్కడ గేటు మరి ఎట్లా అది అట్లా కాదు, అందరి కోసం అందరి కోసం ఈయనది ఒక్కటే. అక్కడ ఈ సందు కూడా ఈయనకే వర్తిస్తుంది. అటు చెప్పు అయ్యగారు చెప్పు బరాబర్. అట్ట పోదు అందరికా అట్ట పోదు. నేను ముందు వెళ్ళిపోతా వాళ్ళని రోడ్ అన్నప్పుడు మరి ఈ నుంచి మళ్ళీ నీకు సపరేట్ ఈ మరి ఇట్లా ఇట్లా నువ్వు పొలాలు కూడా తిప్పుకోవాలి మరి.